ఊబర్ యాజమాన్యం ఈరోజు 10:30కి మీటింగ్ ఉందని చెప్పేసి మన సాటర్డే చెప్పడం జరిగింది. 10:30కి మీటింగ్ ఉందని చెప్పేసి డ్రైవర్ సోదరులందరికీ చెప్పడం జరిగింది. కానీ 10:30 కాస్త 12 అన్నారు, 1 గంట అన్నారు, 3:30 అన్నారు. చివరిగా 5:30కి మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఎయిర్పోర్ట్ ట్యాక్సీ 2015 నుంచి నడుపుతున్న మాకు ఎయిర్పోర్ట్ ట్యాక్సీ ప్రయారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరో వెండర్ వచ్చాడు, ఆయన 10 కార్లు 12 కార్లు పెట్టుకుని ఆయనకి ఎలా ఇస్తారని అంటే జిఎంఆర్ఓలు పెట్టమన్నారు, అందుకే పెట్టామని అంటున్నారు. అంటే జిఎంఆర్ఓల్ని అడిగేసి ఈరోజు ఊబర్ సంస్థ ఏమైనా స్టార్ట్ చేశారా? ఇప్పుడు ఎప్పటి నుంచో ఇది ఇంటర్నేషనల్ కంపెనీ, ఎప్పటి నుంచో నడుస్తుంది. అప్పుడు రాని ఎయిర్పోర్ట్ ట్యాక్సీలు ఈ వెండర్లు వీళ్ళందరూ ఇప్పటికిప్పుడు ఎందుకు పుట్టుకొస్తున్నారు? నిజంగా మీకు జిఎంఆర్ఓలకి గవర్నమెంట్కి సర్వీస్ చేయాలంటే వాళ్ళకే పనులు నడుపుకోండి. ఈ ఆన్లైన్ క్యాబ్ సర్వీస్ వైజాగ్లో ఆపియండి. లేదు ఎప్పటి నుంచో నడుపుతున్న ఈ క్యాబ్ డ్రైవర్సే కావాలనుకుంటే ఆ ఎయిర్పోర్ట్ ట్యాక్సీ తీసి ఈ క్యాబ్ డ్రైవర్స్ అందరికి కూడా సమన్యాయం చేసే విధంగా అవే బుకింగ్స్తో నడపండి. ఇంకా అలాగే చేయలేము, ఎయిర్పోర్ట్ ట్యాక్సీ తీయలేము అనుకుంటే అయ్యే ఎయిర్పోర్ట్ ట్యాక్సీ అనేది వైజాగ్లో ఉండే అన్ని క్యాబ్ డ్రైవర్స్కి ఇవ్వండి. అంతే తప్ప ఏదో 10 మందికి 15 మందికి ఇస్తామంటే సరైన పద్ధతి కాదు. ఎయిర్పోర్ట్ ట్యాక్సీ అనేది ఇక్కడ నుంచి సిటీకి 1500 వస్తే ఊబర్లో ఇక్కడ ఏదైతే ఆన్లైన్లో తిరిగే ఊబర్ వెహికల్కి 800 ఇస్తున్నారు. అంటే రెట్టింపు రేట్లు ఇస్తున్నారు.